గాక. కూడిన మీ అందరికీ నా వందనాలండి. ప్రత్యేకంగా పాస్టర్ గారికి నా నిండా వందనాలు చెల్లిస్తున్నానండి. అంటే కాబోయే పాస్టర్ గారు రాబోయే కాలంలో గొప్ప సేవకురాలుగా నేను చూడాలని ఆశిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. ఇవాళ ఒక ప్రత్యేకత ఉందండి. చెప్పండి. మా చెల్లి వచ్చిందండి. కదండి, మా చెల్లి వచ్చింది ఇవాళ. మరి దేవుని నామానికి మహిమ కలుగాక. కొన్ని సమస్యలు ఉంటాయి, ఇంటింటికి ఉంటాయి, అందరికీ ఉంటాయి కదండి. అందరికీ ఒక సమస్య, చిన్నవాళ్ళకి సమస్య, పెద్దవాళ్ళకి సమస్య, డబ్బున్న వాళ్ళకి సమస్య, డబ్బు లేకపోయినా సమస్య, అన్ని సమస్యలు. ఆ సమస్యల నుంచి దేవుడు గట్టెక్కిచ్చాడు, నాకు దర్శనంలో చూపించాడు. కానీ దేవుడి దగ్గరికి వచ్చి పొందుకోలేకపోయింది. అంటే దేవుడు ఇచ్చింది ఇచ్చి తీసుకోడండి కదండి, ఇస్తాడు. మరి మా మేనమామ అమ్మాయి కూడా చక్కగా నేను ఎడ్ల బండిలో ఒక జీవగ్రంథం తీసుకొని వెళ్ళానంటే, అప్పుడు దిగుతుంటే వాళ్ళ ఆయన గారు స్టూల్ వేశారంటే దిగటానికి. ఇప్పుడంటే జీవగ్రంథాలు మామూలుగా మన అందరి చేతుల్లో ఉన్నాయి ప్రపంచం అంతా కదండి. అప్పుడు ఎడ్ల బండిలోనే ఉండేటండి. ఎందుకంటే దేవుడు చెప్పినట్టు చెప్పాలి, అప్పుడు దేవుడు చూసుకుంటాడు. వాళ్ళు విశ్వసిస్తే కార్యాలు చూస్తారంతే. అర్థమైందండి. అది బైబిల్ పట్టుకొని లోపలికి వెళ్ళిపోయారంట. వాళ్ళ ఇంట్లో వచ్చి ఆహ్వానించారు కదండి ఆయన. అప్పుడే లోపలికి వెళ్ళిపోయానంట నేను. కొన్ని పరిస్థితుల్లో మరి అంటే కొన్ని మరి అక్కడ నాకు హైదరాబాద్ సువార్త ఉండటం వలన అక్కడికి వెళ్ళిపోయేదండి. ఆ గృహం ఏంటి, మనం గృహంలో దేవుడు దర్శనించాలంటే ఆ గృహం గురించి ప్రార్థన చేసే భారం మనకు ఉంటుంది. ఆత్మీయ తల్లిగా ఆత్మీయ తండ్రిగా ఉండాలి భారం, అంతే. వాళ్ళకి కార్యాలు జరగాలి అంతే. ఆమె దేవుడు మనకి మేము ఆ కార్యాలు మనం చూడాలి. సేవ అంటే అల్లటప్పగా ఉండదండి. సృష్టికర్త నిలయానికి వచ్చిన ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా ఆయన పిల్లలు కనుక ఎలా ఉండాలండి, ఆయన స్టైల్లో ఉంటాము కదండి. మన పిల్లలు మనకన్నా హెచ్చుగా చూడాలి. మనం ఎలా అనుకుంటున్నామో పరిశుద్ధాత్మ దేవుడు సృష్టికర్త ఆయన స్టైల్లో ఉండాలని చూసుకున్నాడు. ఆయన డిగ్నిటీలో మనం ఉండాలంట, ఆయన స్టైల్లో మనం ఉండాలంట. శ్రమలు పడితే మన కోసం ఆయన శ్రమ పడ్డారు కదండి. ఇంకా మనకు శ్రమలు ఇవ్వడు దేవుడు. ఏదో హృదయానికి చిన్న చిన్నవి ఉంటాయి, గాయాలు ఉంటాయి, లేకుండా ఉండవు. ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయి. అందుమూలన వాళ్ళని తీసేసి కూరాకులు కోసుకుంటాం కదండి. తోటకూర, చుక్కకూర, మెంతుకూర ఉంటే చాలా ఐటమ్స్ ఉంటాయి. అందులో ఒక పురుగుంటే తీసేం చేస్తాం, పక్కన పడేస్తాం. అవునండి, అట్లా చూస్తారు జనం. పాస్టర్స్, పాస్టరమ్మస్, సేవకులు, సేవకురాండ్లు, నాతో సహా దేవుడికి వాళ్ళు కూడా ఒక ప్రత్యేకమైన బిడ్డలేనండి. దేవుడు వాళ్ళ పట్ల కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడండి. ఉన్నాడా లేడండి? మనమే కాళ్ళలో ఎగరేస్తే వాళ్ళ కోసం వాళ్ళకి కూలి పనిగా మనం పెట్టాడు. మన ద్రాక్ష తోటలో కూలి వాళ్ళం అండి సేవకులు అంటే. వాళ్ళకి కూడా కూలి పని చేసేది మనం. జత పనివారము, కూలివారం లెక్క. ఎందుకంటే వాళ్ళ పని దేవుడు మనల్ని నిర్ణయించాడు, లేకపోతే వాళ్ళ కోసం మనం ఎందుకు కష్టపడతామండి? ఏదో ఉంటే ఏదో గంజి కాసుకొని తాగి పడుకుంటాం, హాయిగా రెస్ట్ తీసుకుంటాం, లేకపోతే హ్యాపీ ఫీల్ అవుతాం ఏమండి. కానీ వాళ్ళ కోసం మనం ఎందుకు వెళ్తున్నాం? కష్టపడి బాబురావు గారు సేవ చేస్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? ఆయన ఇంట్లో రెస్ట్ తీసుకోలేక, భోంచేసి పడుకోలేక, ఆయనకున్నది ఏదో ఆయన భార్య వండి పెడితే చక్కగా బిడ్డలు తీసుకొస్తారు, ఆయన కూడా సంపాదిస్తారు, ఉండొచ్చు కదా ఇంట్లో హ్యాపీగా. ఎందుకు భారం, సేవ భారం, ఎందుకు కష్టపడటం? మాకు భారం ఉందండి, దేవుడు పెట్టిన భారం, సువార్త ప్రకటించవలసిన భారం దేవుడి మీద. దేవుడు ద్రాక్ష తోటలో కూలివారం, మేమందరం జత పనివారం. ఆయన ఇస్తాడు మాకు జీతం, మనుషులు ఇవ్వక్కర్లా. ఎవరిస్తారండి? ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఉత్తర పడమర దక్షిణ ఆయనే ఉన్నారు. యోగ గారు చెప్తారు కదా, తూర్పు పడమర ఉత్తర నాయన దక్షిణం ఎటు చూసి నువ్వే నాకు. అలాగా దేవుడు ద్రాక్ష తోటలో మేమేంటండి పని, జత పనివారు. ఆ పని చేయాలి కలిసి, అంతే. సహోదరుల ఐక్యత కలిగి నివసించటే ఎంత మేలు, ఎంత మనోహరం. అది అహరోను తల మీదుగా పోయబడి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలమలే ఉండును. ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట ఉండవాలని యెహోవా సెలవిస్తున్నాడు. ఇదే యెహోవా. ఆమె మనం నేను ఇవ్వట్లా, మీరు ఇవ్వట్లా, మనుషులం కదా మనం ఇస్తామా? ఆయన
ఆయన చెప్పింది చేయడు అంటాడు. అందుకనే ఆయన ఇచ్చాడంట. దేవుని నమ్మనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా కదండి. ఆయన చెప్పాడంట. ఆయన చెప్పింది చేయమంటే మనమే బాబురావు గారు చెప్పారు, ఉషమ్మ గారు చెప్పారు అనుకుంటాం. చెప్పచ్చు మేమిద్దరం. ఏం చెప్పాలి? ఆయన చెప్పింది చెప్పాలి. ఏ కుటుంబం గురించి ఏం చేయాలి, నువ్వు ఏ కుటుంబం గురించి మనం జత పనివారంగా ఏం చేయాలి, ఎక్కడ మీటింగ్స్ పెట్టాలి, ఎక్కడ ఏం చేయాలి, దేవుడి పని ఎక్కడ ఎలాగా మనం ఎక్కడెక్కడ ఒకరికొకరు పంచుకొని సేవ చేయాలి. ఎంచుకునే వాళ్ళంగా కాక పంచుకునే వాళ్ళంగా ఉండాలంట. దేవుని నమ్మనికి మహిమ కలుగాక. అవునండి, ఎంచుకోకూడదటండి. అప్పుడు అలా కదండి, ఇప్పుడు ఇలా కదండి. నో 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 నెవర్. ఐ డోంట్ లైక్. నేను లెక్క చేయను, ఇష్టపడను కూడా. అలాంటివి కాదండి. దేవుడు పనిలో జత పని వారం కనుక, వేసే బ్లడ్ మనలో ఉందా కనుక, రక్షించబడిన బిడ్డలం కనుక ఏం చేయాలండి? వస్తాయి. అక్క చెల్లెళ్ళకి రావా మాటలు? వస్తాయా? మా చెల్లిని నేను తిడతానా? మా చెల్లి పెద్దవాళ్ళం కదా అని దాన్ని తిడతాం అనుకోండి, అదేమైనా ఊరుకుంటుందా? అదేం తప్పు తిందా? బ్లడ్ ఒకటేగా. 10 తిడితే ఒకటి తిడితే కోపం వస్తే నాకు కదా అని. బయట వాళ్ళు తిడితే ఊరుకోరు కదా, ఊరుకుంటారండి. జాగ్రత్తగా ఉంటాం కదా, బయట వాళ్ళ విషయానికి వెళ్ళాం కదా మనం. అధికారం ఉంటుంది సొత్తు కనుక, అంతేనంటారా కదా. నాకు కోపం వచ్చింది, నాకు అది చేయలేదు, ఇది చేయలేదు అడగాలి, తిట్టాలి. ఎందుకంటే హక్కు ఉంటుంది దానికి. దేవుడి బిడ్డలం కదా, మనకు హక్కు ఉంటుంది కదా. మనందరికీ ఒక తండ్రి బిడ్డలం కదా, మనకు కూడా హక్కు ఉంటుంది. అది ఉపయోగించుకోవాలి కదండి. ఇప్పుడు మా మేనమామ గారు అమ్మాయి వాళ్ళకి వెళ్ళింది, అన్నీ చేసింది. ఏంటో అన్నీ తెలుసు వాళ్ళకి కదండి. వెళ్ళిపోయి ఏంటి స్వతంత్రం ఎవరు? మా రక్త సంధికులు కనుక ఏం చేయాలో ఏంటో, మాకేం కావాలో వాళ్ళకి ఏం కావాలో మాకు తెలుసు, మాకేం కావాలో వాళ్ళకి తెలుసు. అలాగే ఏసే రక్తంలో కడగబడిన వాళ్ళు మనకు తెలుసా కదా. సుబ్రహ్మణ్య నరసింహ గారు వెళ్ళిపోతున్నారు, ఆయన పట్టుకోవాలి. మనం వెళ్ళి బాబురావు గారు మన ఇద్దరు వెళ్ళండి. ఆయన దేవుళ్ళలోకి వచ్చి చక్కని ప్రార్థనాపరుడై ఉండి వాళ్ళు బొట్లు పెట్టి తిరుగుతున్నాడు. ఆయన లాయర్ గారు. ఆయన పద్దాకి ఇక్కడ నేను ఖచ్చితంగా వాక్యం ఉన్నప్పుడే కనపడుతుంటాడు. ఇటు వెళ్తుంటాడు. ఇక్కడే ఉన్నాడండి. 7వ రోడ్డు 6వ రోడ్డు. ఒకసారి దేవుడి చర్చ మీద వెళ్ళాం. దేవుని నమ్మనికి మహిమ కలుగును గాక. చాలా ఓల్నేటి ప్రార్థన పెట్టుకునేవారు. అంత గొప్ప విశ్వాసులు ఎలా మారిపోయారో అయితే నాకు తెలియదు. రోడ్డు మీద నేను వాకింగ్కి వెళ్తే కనపడతాడు, ఆగట్లే అక్కడ. ఇదివరకు దిగిపోయాడు బండి. దేవుడు ఉన్నాడు కనుక దేవుడికి భయపడ్డాడు. ఇప్పుడు దేవుడికి భయపడాల్సిన పని లేదుగా. ఎవరో తెలియనట్టు వెళ్ళిపోతున్నాడు అంతే. సరే, రోడ్డు మీద మనం డిస్టర్బ్ చేయకూడదు కదా. దేవుడి పని ఎక్కడ చేయాలి అక్కడ ఇంటికి వెళ్ళిపోవాలి అంతే. సామరస్యంగా దేవుడి మాటలతో మనం, దేవుడు అధికారంతో మనం వెళ్ళి, ఏంటండి బాబు ఏం చేస్తున్నారు, మేము ఏదో ఒక పని మీద వచ్చాం మనం మెల్లగా జాయిన్ అయ్యి మనం అప్పుడు విషయాలు కనుక్కొని అప్పుడు దేవుని నామంలో కలిగి దేవుని ధరించుకుని అడుగు పెట్టాం కనుక మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు? లాక్కొస్తాడు, గేల వేస్తాడు కదండి. గేల వేస్తే మళ్ళీ దేవుడి దారిలోకి వచ్చేస్తాడు అంతే. దేవుని నామానికి మహిమ కలుగా. మంచి ఫ్యామిలీ. దేవుని నామానికి మహిమ కలుగా. హల్లే. అయితే మరి చిన్న ప్రార్థన చేస్తారు పాస్టర్ గారు వాక్యం కోసం, వాక్య ఉపదేశం కోసం. పరిశుద్ధుడ సర్వశక్తిమంతుడ ప్రేమ గల మా నాయన, మీ దయగల నామలకు లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లించున్నాం. ఆయన ఈరోజు ఈ మధ్యాహ్న కాలమున మా ప్రియ సహోదరి ఉషారాయణ గారిని బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లించున్నాం. ఆమెకు ఎంతో ఆసక్తి ఉండబట్టి నాయన అనేకులను ఒక దగ్గరికి సమకూర్చి నీ యొక్క వర్తమానాలు తెలియచేయాలి, నాలాగే వారు కూడా మంచి మార్గంలో నడవాలి, అనేక ఆత్మలు మరి రక్షింపబడాలి అనే సదుద్దేశంతో ఈ వయసులో కూడా ప్రయాసపడి నీ యొక్క సువార్తను ప్రకటించాలనే ఆశతోటి భారం కలిగి పనిచేస్తున్నారు తండ్రి. వారి యొక్క సేవ పరిచర్ను మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. ఈ సహోదరి మాట్లాడబోతూ ఉండగా ఆమెకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని మీరు దయచేయండి. వాక్యంలో ఉన్నటువంటి విషయాలను సరిగా అర్థం చేసుకున్నాయన వాటిని ఉన్నట్టుగా బోధించడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని సహోదరికి దయచేయమని అడుగుతున్నాం. ఇక్కడ వచ్చినటువంటి సహోదరులు మీరు దీవించండి, ఆశ్రయించండి ప్రభువా. వారు కూడా నీ యొక్క వాక్యాన్ని వినటానికి, పాటలు పాడటానికి, నిన్ను స్తుతించడానికి వచ్చారు నాయన.
వారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఆశీర్వాదాలతో తిరిగి వారి గృహాలకు తర్వాత పంపండి నాయన. నీకే వందనాలు, స్తోత్రములయ్యా. ప్రతి వారానికి 2 సార్లు ఈ విధంగా గ్యాదర్ అయినైనా నీ నామం ఈ కార్యక్రమాలు జరిగిస్తున్నందుకు మీకు వేలాది స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ యొక్క కార్యక్రమాలు ఆగిపోకుండా సాగిపోవటానికి మీ యొక్క సహాయం దయచేయమని, సహోదరికి సంపూర్ణ ఆరోగ్యం, బలమును, శక్తిని దయచేయమని, వారి సిస్టర్ గారిని, మరి చెల్లెలు గారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, ఈరోజు నాయన ఇక కార్యక్రమాల్లో మరి నాయన ఇక వంట కార్యక్రమాల్లో పాలుపంపులు పొందిన చేసినటువంటి ప్రతి ఒక్క హస్తాన్ని, సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలు దీవించండి ప్రభువా. వారికి ఇచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. వారి యొక్క భర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని దీవించి ఆశీర్వదించండి ఆయన. కుటుంబాలంతా మారు మనసు పొంది రక్షింపబడి నీ సన్నిధిలోకి చేరాలనే ఆశతో నాయన ఎదురు చూస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. సహోదరి వాక్యం చెప్పుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము నాయన సహోదరిపై ఉంచి మీ దీవులతో నింపి కాచి కాపాడి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. రండి, దేవుడు మిమ్మల్ని, మీ సేవని, మీ కుటుంబాన్ని విస్తరింపజేసి ఆస్వాదించి దీవించును గాక. ఆమేన్. కొన్నాసి స్తోత్రం చెల్లించు వరకు మా కుటుంబాలు, మా సేవను కాచి కాపాడే సృష్టికర్త నిలయాన్ని, పైన ఒలివ కొండని, బెనీల మందిరాన్ని, వచ్చిన బాబురావు గారిని అయినా సేవని, కుటుంబాన్ని, సర్వమానవాన్ని, సమస్త పరిశుద్ధులు. ఎందుకంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడం తండ్రి. సర్వమానవాన్ని శిష్యులుగా చేయమని ఆ లేఖనాలు మా కుటుంబాల పట్ల, మా సేవల పట్ల నెరవేర్చి ప్రార్థన పాపలను పట్ల కూడా కలిగించాం. వచ్చిన బిడ్డలో మీరు రాక మాకు అందరికీ మీరు దీవునికరంగా ఆశీర్వదించి, ఏ ఆశతో, ఏ ఉద్దేశంతో వచ్చారు నాయన, అయా ఉల్లి కూడా ఏ ఉద్దేశంతో వచ్చిందో నీకు తెలిసిన ఆయన. అయ్యా బిడ్డ కన్నీటిని వేసిన వాళ్ళని నాక్షంగా మార్చావు. అయ్యా సమస్తం బిడ్డలో ఏ ఆశతో వచ్చారు, ఏ కన్నీటితో వచ్చారు నాయన, ఆ కన్నీటిని వేసినామని నాక్షంగా మార్చు నీకు వందనాలు తండ్రి. గొప్ప కార్యాలు జరిగించావు. సృష్టికర్త నిలయాన్ని ప్రపంచవ్యాప్తంలో నైనా చూస్తున్నవారు, చూడబోయేవారు, వింటున్నారు, వినబోయేవారు, అయా వచ్చిన వారు, రాబోయేవారు అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరిని ఎక్కడ విడిచిపెట్టద్దు నాయన. నీకు వందనాలు, స్తుతి స్తోత్రం. మీనాక్షిని సమస్తం సర్వం మీరున్నారు, లక్ష్మి గారు సమస్తం సర్వం మీరున్నారు, సుగుణ గారు సమస్తం సర్వం మీరున్నారు తండ్రి. ఇంకా రానున్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఎందు నిమిత్తం రాలేదే వాళ్ళు నీకు తెలుసు నాయన. ఆ బిడ్డలు నాయన అస్వస్థ పడి ఉన్నారు నాయన. అయ్యా నీ ప్రభావం వాళ్ళకు పంపించి నీ గాయపడిన వస్తువు ఇచ్చాను. పరిపూర్ణ స్వస్థ, పరిపూర్ణ ఆరోగ్యం. మంగళవారానికి నాయన అయా జింకపల్లి లేడి పిల్లలు వేసినాము, గంతులు వేస్తూ అయా నాయన అపోస్తుల 1:8 సాక్ష్యం ఇవ్వడానికి కృప అనుగ్రహించారు. నా చిన్ని కుటుంబం, చిన్న సేవని దక్షిణ కాపులస్థలు పెట్టుకుంటూ అయా సృష్టికర్త నీళ్ళలో పాల్గొన్నవారు, పాల్గొనిపోయేవారు, ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం, వృద్ధుల దగ్గర నుంచి చంటి బిడ్డల వరకు ఏ బిడ్డ నాయన, ఏ కుటుంబంలో ఏ బిడ్డ నిర్జీవ పరిస్థితిలో ఉంది, ఈ సమయంలో ఏస్తున్నామని జీవాన్ని ప్రకటిస్తూ మేము నీ పక్షాన్ని నిలిచిన మాలో మీరు నిలిచిండి. మాకు నాకు కావాల్సిన సమృద్ధిని ఆత్మీయత నింపి వ్యక్తిని మాకైనా దృష్టి ఎత్తుకోకుండా అపవాదికి అడ్డుపడి మా హృదయాలు అంటికట్టి నీరు కట్టి నోరింతలు పాలింపజేశారు. పాల్పడితే జీవితాలు మాకు నాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు తాసు చెల్లించుకుంటూ ఇరుగు పొరుగు బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోమని అయా ఈ ప్రాంత ప్రజల నుండి బలిష్టమైన రెక్కలతో కప్పి అయా ప్రపంచం అంతా విష పరిస్థితిలో ఉంది. అయా ఓ పరిశుద్ధాత్మదేవ క్యూరిఫై చేసే దేవుడు నువ్వు కనుక గొప్ప కార్యాలు జరిగించావు. నన్ను నేను స్తుతిస్తున్నాను. నేను తగ్గించుకుంటూ నాలమాల మీ నామాన్ని హెచ్చించుకుంటూ జీవముగల యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నానండి. మనం ఎవరమండి? సృష్టికర్త పిల్లలం, సృష్టికర్త నిలయం, సృష్టికర్త పిల్లలం. ఆయన బిడ్డలు ఎలా ఉండాలండి? ఆయన స్టైల్లో ఉండాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ దేవుడు కదండి ఆయన బిడ్డలకి. అయ్యో బాబురావు గారు ఇలా ఉన్నారా? దేవుడి స్టైల్ అదంతా. మా సిస్టర్ గారు ఇలా ఉన్నారా? పాస్టర్ గారు ఇలా ఉన్నారు, మొన్న అలా ఉన్నారు, ఇవాళ ఇంకా ఏంటండి శక్తితో, దేవుని శక్తితో ఉన్నారు. చూసిన వాళ్ళు ఏం చేస్తారండి? ఆశ్చర్యపోతారంట. ఆయన పేరేంటండి? ఆశ్చర్యకరుడు కదండి మన దేవుడు. ఆలస్యం చేసిన అద్భుతాలు చేసే దేవుడు కదండి. దేవుని నమ్మనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన దేవుడు ఆలస్యం చేయించేమో కదండి, కానీ అద్భుతాలు జరిగించే దేవుడు కదండి. దేవుని నమ్మకి ఎవరు ఆశగలుగున్నారు? హృదయాంతరంగాలు మనం ఏం చేస్తాం? పై రూపాయలే చూస్తామండి. దేవుడు అంతరంగాలు పరిశీలించే నీతి గల దేవుడు. ఆయన చేస్తాడు కార్యాలు కదండి. ఆయన హృదయాలు దూరిపోతాడండి. అమ్మ నేనున్నాను, భయపడకు, నీకు నేను తోడే ఉన్నానంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
భయపడద్దు, దిగులు పడద్దు, భయపడకు, నేను నీకు తోడే, దిగులు పడకు, నేను నీ దేవుడినే ఉన్నాను. యెహోవా నేను నీకు కార్యాలు చేసేది ఇదే యెహోవాకు కదండి. దేవుని నామానికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. శివుని గారు కొంచెం ఎదరికేసుకోండి ఇంకా వెళ్ళి. అలాగా దేవుడు నామానికి మహిమ తెచ్చుకునే కార్యాలు ఏం చేస్తాడండి? విభ్రాంతి కార్యాలు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు విభ్రాంతి కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. సృష్టికర్త, సృజించిన వాడు, ఆత్మదేవుడు, సత్యదేవుడు, సత్య స్వరూపి అయిన ఆత్మ అయిన అదృశ్య దేవుడు దృశ్యంగా మన హృదయంలో ఆయన పరలోక రాజ్యం పరలోకములోనే కాదండి, మన దగ్గరికి దిగిపోయాడు. దేవుడు నమ్మనికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. మన ఈ హృదయంలో ఎవరున్నారండి? పరలోక రాజ్యం. ఎక్కడో పరలోక రాజ్యం ఉంది, అక్కడ లేదండి. దేవుడు పరమంది ఉంటాడు. మనం ఎక్కడుంటే మన పిల్లలు ఎక్కడుంటే మనం అక్కడ ఉంటాము, ఇంకో దగ్గర ఉంటామండి. మన దగ్గరే కదా చుట్టుపక్కల, మన వాళ్ళ దగ్గరే తిరుగుతూ ఉంటామా? వాళ్ళు మన దగ్గర తిరుగుతూ ఉంటారా? మరి దేవుడు అక్కడ ఉంటాడా? పరలోకంలోనే మనలోనే ఉన్నాడండి, మనతోనే ఉన్నాడండి కదండి. అదృశ్య దేవుడు దృశ్యంగా మనలో ఉన్నాడు, కనిపించడు మనకి. ఆత్మీయ నేత్రాలు తెరిస్తేనంట దర్శిస్తాడు కదండి. అదృశ్యుడు కదండి, అదృశ్యుడు కదా. ఆత్మీయ నేత్రాలు తెరవబడితే దర్శనం ఇస్తాడు. ఇవ్వడండి, ఇస్తాడు. ఎవరి రూపంలోనే ఇస్తాడు. యాజకులు కదండి, బాబురావు గారి రూపంలో ఇవ్వచ్చు, మరి సిస్టర్ గారి రూపంలో ఇవ్వచ్చు. నా రూపంలో, మీ రూపాల్లో, ఎవరి రూపంలో ఇచ్చినా పరిశుద్ధాత్మలు మనతో ఉంటున్నట్టు అనమాట. అక్కడ దేవుడి నామానికి మహిమ కలుగును కదండి. అంత గొప్ప దేవుడు పెట్టుకొని మనం ఎందుకండి నీ చింత నా మీద మోపడినాడు, నీ భారం యెహోవా మీద మోపు, నీ ఉపదేశములు సఫలమగును అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన భారం ఎవరి మీద పెట్టాలంటండి? యెహోవా మీద పెట్టాలంటండి. మనమే మోసేసుకుంటూ ఉంటాం మన భారాన్ని కదండి. మనమే మన భారాన్ని మోస్తూ ఉంటామంటండి. మన భారం మనమే మోసేస్తూ ఉంటామంటండి. నీ భారం యెహోవా మీద మోపు, నీ ఉపదేశము సఫలమగును అన్నాడు కదా. అయితే మన భారం ఎవరి మీద మోపుతున్నామంటే మనమే ఏదో పెద్ద ఫీల్ అయిపోతాం. మనం ఏదో చేసేసేస్తున్నాం, మనం ఏదో మోసేస్తున్నాం, మనం ఏదో ఇది చేసేస్తాం. అలా కాదు. ఎంజాయ్, ఎంకరేజ్. పొద్దున్న ఒక అమ్మాయి వచ్చింది, అంటే కొంచెం వంట చేస్తున్నట్టు అన్నీ ఉన్నాయి వాళ్ళకి. అయితే ఎందుకు ఖాళీగా ఉంటాం, ఆటోలో కదా ఖాళీ ఉంటాం, ఎందుకంటే మేము వంట చేస్తాం. రామ్మ ఎందుకు రావట్లేదు నువ్వు అంటే, సిస్టర్ గారు నాకు దీవులు రావట్లేదండి. దీవులు ఇంటి దగ్గర ఉంటే దీవులు ఎలాగ వస్తాయమ్మా? దేవుడు సన్నిధిలో ఉంటే కదా దీవులు వస్తాయి. దేవుడు సన్నిధికి రా, దేవుడు సన్నిధికి వస్తాయి, ఉంటాయి దీవులు. సిస్టర్ గారు కనపడినప్పుడు, లేకపోతే నువ్వు వచ్చినప్పుడు, నేను వచ్చినప్పుడు కాదు దీవులు. దేవుడు వాక్యానుసారంగా బోధిస్తాడు. దేవుడు అభిషేకం ఉంటుంది. ఆ అభిషేకం మీ మీదకు రిలీజ్ అవుద్ది. మాలోంచి, సేవకుల్లోంచి అభిషేకం రిలీజ్ అవుద్ది. కొన్ని వరాలు ఇస్తాడు, కొన్ని తలంతులు ఇస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అది ఎడపడంగా మనం ఎన్ని ముచ్చట్లైనా చెప్పుకోవచ్చు. మామూలుగా మనుషులం కనుక దేవుడు అభిషేకం ఉన్నప్పుడు మటుకు జాగ్రత్తగా ఉండాలి. దేవుడు అభిషేక్తులకి మరి ఏం చేస్తాడండి? వారిలోంచి వాక్యానుసారంగా మమ్మల్ని పక్కన పెట్టి ఆయన బయలుపరచబడి వాక్యాన్ని, అభిషేకాన్ని, స్పిరిట్ని రిలీజ్ చేస్తాడు. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అభిషేకం రిలీజ్ చేస్తాడండి. ఎందుకో కొన్ని వరాలు, కొన్ని తలంతులు ఇస్తాడు. ఎక్కడ శ్రమ ఉందో, ఎక్కడ నింద ఉందో, ఎక్కడ అవమానం ఉందో, ఎక్కడ ఆర్థిక పరిస్థితి ఉందో, ఎక్కడ చెప్పలేని సమస్య ఉందో, పర్వతం లాంటి సమస్యన యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని, పర్వతంలో ఏమైపోతున్నాయంట? మైనం వల్ల కరిగిపోతున్నాయి ఏంటండి. దేవుని నమ్మనికి మహిమ కలుగును గాక. మైనం వల్ల కరిగిపోతున్నాయి ఏంటండి. నువ్వు పర్వతం లాంటి సమస్యతో వచ్చావా ఇక్కడికి? మైనం వల్ల కరిగిపోతుందండి ఆ సమస్య. దేవుని నమ్మనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మైనం కొవ్వొత్తు క్యాండిల్ వెలిగిస్తే ఏమవుతుందండి? మైనం కరిగిపోద్దా? దేవుడు సేవకులు అలా మైనంలా కరిగిపోవాలి, కొవ్వొత్తులాగా.
మూలస్తంభం మీద దీపం అనేకులకి వెలుగురిస్తుంది కదండి. కొవ్వొత్తులాగా మనం కాలిపోతే ఏం చేస్తామంటే ఇతరులకు వెలుగురిస్తారండి. అవునండి, యేసయ్య కూడా అదే చేశారు. మాధురి చూపించారు మనకి. అందుకనే పౌలు అంటాడు, నేను యేసుని చూసి నడుచుకుని అన్ని పోలి మీరు నడుచుకోండి అంటాడు. యేసుని పోలి నేను నడుచుకుని అన్ని పోలి మీరు నడుచుకోండి అంటాడు. సువార్త చేయకపోతే నాకు శ్రమ అంటాడు. ఉచితంగా చేస్తే నాకు జీతం అంటాడు. మళ్ళీ ఎన్నో ఉంటాయండి. అక్కడ ఫిలిప్ అంటాడు, మీ లెక్కకి ఎక్కువ రావాలని మీరు తెచ్చి నాకు సువాసనంగా దేవునికి మనోహరంగా ఉన్నాయి అంటాడండి. అంటాడా? ఎందుకు ఇవి నాకు అన్నీ కలిగి ఉన్నా నేను. ఆయనను మీరు తెచ్చింది మీకు ఫలితం, మీ ఫలం అధికమవటానికి. పిలుపు 4:17 ఉంటుందండి. మీ లెక్కకి అధికం రావాలంటే, ఫలాలు రావాలంటే, అధిక ఫలం రావాలంటే ఇది నా కొరకు నాకు దేవుడు అన్ని సమస్తాన్ని ఇచ్చాడు. అయినా దేవుడు పనిచేస్తున్నాడు కదండి. అవునా? దేవుడు పనిచేస్తున్నప్పుడు పనివాడి జీతానికి పాత్రుడు. జీతం పనివాడి జీతానికి పాత్రుడట. మంద కాసేవాళ్ళు ఏం చేయాలండి? మంద పాలు తాగాల? టేస్ట్ ఉంటాయా? కార్యాలు ఆడకే మనకి కూడా జరుగుతాయా? ఆమె దేవుడిగా మనకి మహిమ కలుగాక. ఆడకే మనకు కూడా జరుగుతాయి కార్యాలు. పనివాడికి జీతం రుణమే కానీ దానం అని అంచొద్దంటాడు. ఎవరి పని అండి ఇది? దేవుడి పని కదా, ఏసే పని కదా. ఏసే ద్రాక్షలో కూలివారం కదా, జత పనివారం కదా. మనకి జీతం రుణమే కానీ దానమేం కాదంటాడు దేవుడు. మా పాస్టర్ గారికి ఇచ్చేసాను డబ్బులు, కానుకలు. పాస్టర్ గారికి ఇచ్చాం సేవకురాలు కానుకలు. ఎందుకు ఇస్తున్నారు? మీ ఫలం అధికంగా ఉండాలనే. అంతేగాని మాకేదో ఊరికి ఇవ్వట్లా, అది రుణమేనంట. దేవుడే చెప్తున్నాడు, మనంగా చెప్పేది. రోమా 4:4 తీయండి బాబురావు గారు. రోమా 4:4. పనిచేయవానికి జీతం రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక దానికి చాలండి, అది చాలు. దానికి ముందు 3వ వచనం చదివినా ఇంకోటి ఉంటుంది. ఎక్సలెంట్. లేఖనం ఏమి చెప్పుచున్నది? లేఖనం అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆమేన్. చూసారా? లేఖనం చెప్తుందండి. నేను చెప్పట్లా, ఇక్కడ మీరు చెప్పట్లా, సేవకులు వచ్చారు వారు చెప్పట్లా. ఎవరు చెప్తున్నారండి? లేఖనం చెప్తుందంట. లేఖనం సెలవిస్తుందంట, దేవుని నమ్మనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాం గారు లేఖనం ఏం సెలవిస్తుందండి? అబ్రహాం గారు దేవుని నమ్మాడంట. 99 సంవత్సరాలకి సున్నతి పొందాడంట ఆయన. అప్పటి వరకు సున్నతి లేదు, రక్షణ లేదు ఆయనకి. సున్నతి పొందకపోవడం ఏం కాదండి, క్రియ జరుగుతూ ఉండాలి, నీతి క్రియలు జరుగుతూ ఉండాలి, దేవుడు చెప్పిన లేఖనం జరుగుతూ ఉండాలి. అది హృదయం మనస్సు మార్పది. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా. మన మనసు ఎవరో తిరగాలంటండి? దేవుని వైపు తిరగాలంటండి. ఎప్పుడైతే దేవుని వైపు తిప్పుకుంటామో హృదయంలో మార్పు అప్పుడు వస్తుందండి. ఎవరిని బాధించే వాళ్ళంగా ఉండమంటే బోధకులు బాధపడి ఇక్కడికి వస్తారండి. మిమ్మల్ని బాధ పెట్టడం మాకు ఇష్టమా? దేవుడికి ఇష్టమా? సృష్టికర్తకి బాధ పెట్టకూడదు. బాధలాగా ఉండకూడదు. బాధపడి వచ్చిన వాళ్ళు, కన్నీరుతో వచ్చిన వాళ్ళు నాక్ష్యంగా మార్చబడాలి దేవుని నామములో. ఆమేన్. అది బోధ అంటే. యేసుక్రీస్తు బోధించింది మన పాపాల నిమిత్తం, మన శాపాలను కొట్టివేయటానికి. యేసు నామములో ఆయన రిక్తులుగా చేసుకొని ఆకాశం మహాకాశం అంత పట్టజాలుడు రిక్తహస్తాలతో తను తగ్గించుకొని సొగసైన స్వరూపమైన లేక మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి 3వ దినాన తిరిగి లేచి నేను సజీవుణ్ణి, మీరు సజీవులుగా ఉండేటంటున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే ఆయనే తగ్గించుకొని చక్కగా బాధపడుతూ మన కొరకు ఆయన ప్రాణం పెట్టి రక్తం కారిస్తే ప్రజల్ని బాధ పెట్టే వాళ్ళంగా ఉన్నాం మనం. మన బోధ ఎలా ఉంటుందండి? వాళ్ళు ఎంతో బాధతో వస్తారు, ఎంతో ప్రయాసపడి వస్తారు.
ఇంటి దగ్గర కూర్చోలేక కాదు, సుఖపడలేక కాదు, రెస్ట్ తీసుకోలేక కాదు వాడు వచ్చేది. మన బోధ ఎలా ఉండాలండి? వారిని బాధ పెట్టేలాగా ఉండాలా? దేవుడు బాధ పెట్టమన్నాడా? ఓదార్చాలి, కన్నీరు కార్చి, వాళ్ళకన్నా మనం రహస్యంగా కన్నీరు కార్చాలి, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ఎప్పుడు హృదయ ఆలోచనలో ఉంటారు వాళ్ళు, మనకి బిడ్డలు వాళ్ళు. మన బిడ్డలు ఎంతో, మనకి ఆత్మీయ బిడ్డలు కూడా అంతే. వాళ్ళ కోసం వాళ్ళకి మనం ఏం చేయాలని మేము తలస్తే దేవుడు మాలోంచి పరిశుద్ధాత్ముడు ఆయన చేస్తాడు. నేను చేయలేను, మీరు చేయలేరు, దేవుడు చేస్తాడండి. ఒక తలంపు కలిగి ఉండాలండి, ఒక ప్రణాళిక, ఒక స్కెచ్, ఒక పర్పస్. మన మీద ఏముందండి? ఆయనకి ఒక పర్పస్ అంటండి. ఎందుకు? ఒక ప్రణాళికలో ఉన్నామంటండి. ఆయన ప్రణాళికలో ఆయన ప్రణాళిక నెరవేర్చబడాలని చెప్పేసి ఆయన చూస్తున్నారంటండి. నా బిడ్డ నన్ను స్తుతి స్థితిని మారుస్తున్న ప్రార్థన పరిస్థితిని మార్చేస్తుంటండి కదండి. ఇవాళ ఇలా చూస్తాం, రేపు పొద్దున్న చూస్తే ఇలా చూడాలంట మిమ్మల్ని కదండి. ఎలా చూడాలి? ఇలా చూడాలంట. అవునా? అలాంటి స్థితిలో ఉంచుతారు ఆయన. నీకు ఇష్టమైనది కావాలి దేవునికి, నీకు ఇష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. హల్లెలూయా. ఏంటంటే మనకి ఇష్టమైంది దేవుడికి కావాలంట. ఏంటి? దేవుడికి విరిగిన హృదయం ఇష్టమైన బలంట. మన హృదయం విరిగి నలిగిపోతే ఏంటండి? దేవుడికి ఇష్టమైన బలి అంటే దేవుడు మనకి మహిమ కలిగిన కాక. హల్లెలూయా కదండి. మనం విరిగిన హృదయం లేకుండా మనం హృదయాన్ని చూస్తాడు దేవుడు కదండి. మనం ఎంత తిరిగినా, ఎన్ని చేసినా ప్రభువా ప్రభువా ప్రభు అని పిలిస్తే ఎందుకు? ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతి ఒక్కడు దేవుని రాజ్యానికి వారసుడు కాడు. నా తండ్రి చిత్తం నెరవేర్చేవాడే కదండి. ఆయన చిత్తం ఏంటి? ఆయన ఏం చెప్తున్నాడు అది వినాలి. వినగలిగిన చెవు, గ్రహించగలిగిన మనస్సు. అందుకనే అబ్రహాం గారంట 99 సంవత్సరాలకి, అవునండి, లేఖనం చదివిస్తున్నా, మనం బోధిస్తున్నామా? ఏమన్నా సొంత బోధ ఇది ఏమన్నా? ఆదికాండం 14-18 చూస్తే ఉంటుందండి. ఆదికాండం 17 అనుకుంటా, చూడండి ఒక్కసారి. ఆదికాండం 17 ఆయన నవ్వినట్టు. ఎందుకంటే అబ్రహాం గారు నవ్వుతారు, నాకు 100 ఏళ్ళ వాడికి ఇదని. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏళ్ళ వానికి సంతానం కలుగున 9 ఏళ్ళ సారా 99 ఏళ్ళకి నేను చెప్తాను. రక్షణ అప్పుడు సున్నతి పొందుతాడు అబ్రహాం గారు. చెప్పండి. ఇప్పుడు ఆదికాండము 17:25 చదవండి పాస్టర్ గారు. 25 అతని కుమారుడైన ఇస్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్ల వాడు. ఒక్క దినముందే అబ్రహామును అతని కుమారుడైన ఇస్మాయేలును సున్నతి పొందిరి. అతని ఇంట పుట్టిన వారును అన్యుని యొద్ద వెండితో కొనబడిన వారును అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి. ఎప్పుడు పొందారంటండి? అతని కుమారుడైన ఇస్మాయిలు గోపాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏళ్ళ వాడట. ఒక దినం మంది అబ్రహామును అతని కుమారుడైన ఇస్మాయిలు సున్నతి పొందారు. అతని ఇంట పుట్టిన వారును అన్యుల యొద్ద వెండితో కొనబడిన వారును అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి. మరి ఆ ఇస్మాయిల్కి 13 సంవత్సరాలు కదండి. 13 ఏళ్ళ వాడంటే ఈయన అబ్రహాం గారికి 99 ఏళ్ళ వాడు. 99 ఏళ్ళ వాడైనా అప్పుడైనా సున్నతి పొందాడు. మరి ఆయన విశ్వాసులకు తండ్రి అప్పుడు ఇప్పుడు కూడా. ఏమండి అంతేనా మాస్టర్ గారు? ఏమన్నా నకిలీ సొంత స్వయం పురుషుడు కాదుగా.
99 ఏళ్ళ వరకు అప్పుడు లేదంటే ఎందుకు నీతి పరులు అంతే, విశ్వాసమే, నమ్మిక మాత్రమే. రక్షణ తీసేసుకోండి, రక్షణ పొందారు, రక్షణ పొందితే నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియట్లే. ఐ మీన్ నాతో సహా బోధిస్తున్నారు కదా, బోధకులు కదా అని అనుకుంటున్నాం. ఈ బోధ ఎలా అయిపోతుందండి, ఎట్టించి ఎటు వెళ్ళిపోతుంది. బాబురావు గారు ఏం బట్టలు కట్టుకొచ్చారా? మన సిస్టర్ గారి పేరేంటి? గంగారత్నం గారు. రత్నం గారు అని పిలుస్తాను, ఎందుకంటే రత్నం గారు ఏం కట్టుకొచ్చారా? మీ 10 రూపాయలు చూసి నేను గెస్ట్ చేసి వాక్యం చెప్తే ఏంటండి, దేవుడు వాక్యం బోధించాలా లేఖనం బోధించాలా? మీ 10 రూపాయలు చూసి బోధించాలా? మన దేవుడు అన్న చిన్నవాడు మన దేవుడు. ఆయనకి ఏమైనా ఆది పరిస్థితులు ఆయన దగ్గర? సృష్టికర్తే. ఆయన పిల్లలను ఎలా ఉండాలండి? ఎవరి స్టైల్లో ఉండాలి? ఆయన స్టైల్లోనే ఉండాలా? మనకున్న దాంట్లో ఉండాలా? ఆయన నామానికి మహిమ రావాలా, ఘనత రావాలా, ప్రభావాలు రావాలా, నీట్నెస్ ఉండాలా? బోధ ఏంటండి? మీరు ఏం వేసుకొచ్చారు, ఏం కట్టుకొచ్చారు, ఏం చేస్తున్నారు? ఈ బోధ ఏంటండి? బాధ ఎందుకు నీకు బాధ? అబ్రహాం గారికి ఏమీ లేదా? దేవుడు ఇచ్చాడా? భూములు సరిపోయినాయా? భూమి భరించలేకపోయిందంట. ఎవరండి అంతేనంటారా పాస్టర్ గారు? కాపర్లకి గొడవ వచ్చేస్తుందని నువ్వేంటి ఎటు అనుకుంటావో. చిన్నది కదా, మా చెల్లి వచ్చింది కదా, అందరికన్నా చిన్నది ఉడికిపోయింది. మిలియన్ పెట్టింది మా అమ్మ ఉల్లిపాయ సుజాత అసలు పేరండి. ఇంట్లో ముద్దుగా నిక్కినేమన్నమాట ఉల్లిపాయ. ఈ ఉల్లిపాయ ఏంటంటే మామూలుగా ఉండదు, ఉల్లిపాయలాగా ఉంటుంది. మరి పవర్ ఎక్కువ, ఉల్లిపాయకి పవర్ ఎక్కువ కదా, పవర్ చూపిస్తుంది మా మీద ఒక్కోసారి. అలాగా ఈ 99 సంవత్సరాలకి వరకు ఆయన ఏం చేశాడండి? విశ్వాసం మూలంగానే జీవించాడంటండి. దేవుడు క్రియ చేశాడంటండి. మా దేవుడు ఏమడుగుతున్నాడండి? క్రియ అడుగుతున్నాడండి. దేవుడు ఏం చేస్తున్నాడంటే క్రియ అడుగుతున్నాడు. నువ్వు రక్షణ పొందుకున్నావా, రక్షణ పొందుకోలేదా అని కాదు, మారు మనసు వచ్చిందా లేదా? అబ్రహాం గారికి భూములు సరిపోలేదటండి. నువ్వు ఆ పక్కకి వెళ్తే నేను ఈ పక్కకి వెళ్తాను, అది నీ ఇష్టం అన్నాడు. పెద్దోడు కదా, నా ఇష్టం, నేను దక్షిణ భాగాన్ని వెళ్ళాలని చెప్పదా. దేవుడైతే దక్షిణ భాగాన్ని పంపించాడు. అవునండి, దక్షిణానికి వెళ్ళంటే వెళ్ళాడు. మళ్ళీ మారు మనసు చెప్పలా, మారుమాట చెప్పలా. అవునంటారా కాదంటారా? ఇక్కడ ఈయన ఉన్నాడు, తమ్ముడికి ఇచ్చాడు ఆప్షన్. నీ ఇష్టం ఎటు తీసుకుంటావో, నువ్వు తీసుకున్నాక నేను తర్వాత వెళ్తానన్నాడు. అవునండి, నా వెనకాల నువ్వు వచ్చావు, నేను నిన్ను తీసుకోమంటే ఏంటని అక్కడ హెచ్చించుకోలేదని తను. మనం ఈ రోజుల్లో ఏం చేస్తామంటే మనం తీసుకోమన్నామంటే పెద్దవాళ్ళం కదా, మనం ఎక్కువ తీసుకోవాలి అని అంటారు కాదంటారు. అక్కడ అబ్రహాం గారు అలా చెప్పలా, లోతుతో అన్నాడు కదా, నువ్వు ఏ పక్కకి వెళ్తావు, నీకు ఎటు నచ్చుద్దో అది ఎంచుకో, ఆ భాగాన్ని నేను నీకు ఇచ్చేస్తాను, మిగిలిందే నేను తీసుకుంటా. ఎంత హృదయ చూడండి, ఎంత విశ్వాసం. అందుకని ఈరోజు కూడా విశ్వాసులకి తండ్రి అయినా అబ్రహాం గారు ఆనాడే కదా, ఈనాడు కూడా ఆయనలో ఉన్న విశ్వాసాన్ని చూచాడు దేవుడు. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. ప్రేమ లేకుండా చెప్పాడా విశ్వాసంతో అబ్రహాం గారు తమ్ముడిని ప్రేమించి విశ్వాసం కనపరిచాడు అక్కడ. అవునండి, అందుకనే క్రీస్తు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఏ మనసుతో మనం ఉంటున్నామండి? రాజ్యం కూడా వచ్చింది, దేవుని నామానికి మహిమ కలుగాక. శంకర వారి తోట రాజ్యం కూడా వచ్చింది, దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. దొరకట్లే ఈ చేప, ఎప్పుడు పడతా నేను చూస్తున్నా. వల్ల ఎప్పుడు పడతా అంటే పడుతున్నట్టు పడుతుంది, తప్పిపోతుంది, పడుతున్నట్టు పడుతుంది, తప్పిపోతుంది, జారిపోతుంది. నువ్వు జారకమ్మా, జారద్దు. కరెక్ట్గా నువ్వు పడ్డావనుకో దొరుకుతావు చక్కగా దేవుడికి. అప్పుడు నీకు స్టార్ట్ చేస్తాడు, ఇదే ప్రారంభం అంటాడు దీవుళ్ళు అని చెప్పితే బోధిస్తుంటే ఇప్పుడు గేలానికి దొరికింది. దేవుడు గేలా వేస్తే దొరికింది. దేవుడు నా మనకి మహిమ కలిగింది. అంటే మంచి బిడ్డ అండి. ఆ బిడ్డ సేవకు సూట్ అవుతుంది, చెప్పిన మాట వింటది, ఎదురు చెప్పదు. కోపం వచ్చిందంటే ఒక రకంగా ఉండదులేండి, అది మామూలుగా
కోపం వచ్చిందంటే ఒక రకంగా ఉండదు. కోపం రానంతసేపు దేవుడి పని మట్టుకు బాగానే చేస్తుంది కదండి. అవును. ఇప్పుడు సేవకులకి ఎదురు చెప్పడం అలాంటిది ఏమీ లేదు తన దగ్గర. ఎప్పుడు కూడా దీనత్వమే ఉంది. చెప్పిన మాట వింటది, సేవకు సూట్ అవుతుంది, ఏది చేయమంటే చేస్తుంది బిడ్డ. కొన్ని కొన్ని సమస్యలకి విసుగుపోయి వాళ్ళకి కోపం వస్తుందండి. మనం అదేమో గమనించలేము. మనం ఇంకొక రకంగా విసిగిపోతాం, వాళ్ళు ఒక రకంగా విసిగిపోతారు. ఏంటి ఇది ఎన్ని శాతాలు ఏంటంటే చిక్కులు పెడద్దు, సులువుగా చిక్కులు పెట్టుకుంటాం. సులువుగా చిక్కులు పెట్టే సాతాను. దాన్ని మనం గమనించిన మనమే కొట్టేసుకుంటాం. దేవుడి పని అక్కడ ఆగిపోవాలని అది చూస్తుంది సైతాను. కానీ మనం ఏం చేయాలంటే దేవుడితో డీల్ చేసుకోవాలి. సాతాను అప్పుడు ఉండదు అక్కడ. సాతాను అరుసుది, కరుసుది, రకరకాలుగా విజృంభిస్తుంది. అది దాని పని అది చేయాలని చూస్తే నేనే గెలిచిపోతాను. అదేం కాదు, అది పడిపోయింది అంతే. దానికి అక్కడ చోట్లేదు. సాతానికి అధికారం ఉందండి మన మీద. చెరువులోనే దాని శిరస్సుని చెరుకుతూ ఎక్కాడు. ఇంకా దానికి అధికారం ఎక్కడిది? తోక మటుకు బలంగా ఊపుద్దండి. మన బలం కన్నా సాతాన్ బలం గొప్పది, సాతాన్ బలం కన్నా దైవ బలం గొప్పది. ఆ దేవుని ధరించుకుని ఉన్నాం కనుక మన దగ్గరికి అధికారం లేదు, ఊపుద్ది అంతే. మనం దడిసిపోతామేమో అని మనం ఊపుద్ది. ఇది ఈ రొట్టె తీసుకెళ్ళి నీకు లోకం అంతా ఆయన లోకాన్ని మళ్ళీ ఆయనకి వేస్తుందంట. ఆహా, ఓహో, దానికి ఎంత ఇంటెలిజెంట్ అండి. అది ఎంత వేసిందండి ప్లాన్ దేవుడికి, అది ఏసైకి. అబ్బో, దాన్ని ఉన్న చాతుర్యం అంతా చూపించేస్తుంది. ఆయన రాజ్యాన్ని సృష్టికర్తని, శూన్యంలో సృష్టించిన సృష్టికర్తని ఈ ఎల్లి అంటదంటండి కొండకి, ఈ రాజ్యాన్ని అంతా నీకు ఇచ్చేస్తాను, సాగిలపడి నాకు మొక్కమంటది. ఈ రాళ్ళని రొట్టిగా చేస్తాను, లేఖనం చదివిస్తానని చెప్పుద్దండోయ్. అప్పుడు యేసు ప్రభు వారు కూడా లేఖనం ద్వారానే చెప్తారు. ఏం చెప్తారండి? ప్రభు అనేది దేవునికి మాత్రమే మొక్కు. ఓ వెనక్కంటాడు ఆమె. ఓ సాతానంటే నా వెనక ఉంటే వెనక పోద్దని. దేవుని మనకి మహిమ కలిగింది కాక. లేఖనాలు జ్ఞాపకం చేసుకోవాలండి. లేఖనం నెరవేరద్దంటండి. దేవుని మనకి మహిమ కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప దేవుణ్ణి సృష్టికర్తను కలిగి ఉన్నాం కదండి, మనం ఎందుకు చింతిస్తామండి? నీ చింత యావత్తు నీ పనుల భారం యుగం మీద మోపము, నీ ఉపదేశంలో సఫలమగని అన్నాడు కదా. ఆయన మీద మనం భారాన్ని మోపాలి కదా. మనం చింతించి మూడు ఎక్కువ మూడు తక్కువ చేసుకోలేమండి కదండి. మూడు ఎక్కువ మూడు తక్కువ చేసుకోలేము. అయినప్పటికీ ఓ చింత, వాళ్ళలాగా వీళ్ళలాగా వీళ్ళలాగా నేనిలాగా నువ్వులాగా. ఎందుకండి ఇవన్నీ? దేవుడి సేవలో సాగిపోవాలి, ఆగిపోకూడదు కదండి. సాగిపోవాలా? సాగిపోవాలి. అందరం ఐక్యత కలిసి ఉండాలి. ఏంటి బాబురావు గారు, మేము కూడా సేవకులు మేము అందరం కలిసి చక్కగా జతపానవారంగా పని చేసేవాళ్ళం అండి. ఆ శంకరాల తోటలో మీటింగ్లు కూడా పెట్టించాము బాబురావు గారి ద్వారా. అందరం కలిసి చక్కగా కంబైన్డ్గా తిరిగి కొన్ని కొన్ని గృహాలు దర్శించి దేవుని నామానికి మహిమకరంగా చేశాం. అవన్నీ దేవుడు చక్కగా జరిగించాడు అంతే. ఎప్పుడు ఎవరైనా వాడుకోవాలో వాడుకుంటాడు. ఒక్కొక్క పాత్ర ఏమన్నా ఆ పరిచర్య చేసిన మనం చాలు. మనమే పెద్ద హైలైట్ అని అక్కర్లు. అక్కడ ఏదో చిన్న పని మీటింగ్లో చేసిన చాలు, దేవుడి పని కనుక అది అనుకోవాలి. బాబురావు గారే చెయ్యాలి, ఆయన మీటింగ్ పెట్టించారు కదా, ఆయన అన్ని పనులు ఆయన చేయగలడా? తలవ పని చేయాలి కదా, తెచ్చిన కదా అక్కడ జరిగేది దేవుడి పని. లేకపోతే ఎలా జరుగుద్దండి? అందరం కూడుకోవాలి కదా, దేవుడి పని కదా. మనకి ఇచ్చిన జీతం మనకి ఇస్తాడు కదా, దేవుడు ఇస్తాడు కదా. బాబురావు గారు ఇంకా ఎందుకు చూడటం మనం? ఆయన కుండి చేయట్లేదు కదా. దేవుడి పని చేయాలని ఆశ, ఆయనకి ఇచ్చిన తలంతులు, ఆయనకి ఇచ్చిన భారం, దేవుడు పెట్టాడు భారం సేవకుడుగా. అందరూ పూనుకోవాలి కదా. వీటిని అయిపోద్దా సిస్టర్ గారు? అప్పుడు అక్కడి నుంచి నేను ఏంటి మాదేపల్లి నుంచి వస్తూ రాజ్యం వాళ్ళ ఇంటి ముందు ఒకళ్ళ ఇంటి దగ్గర ఎక్కడో ప్రార్థన చేసాం. అప్పుడు ఒకటి బాగున్నారు అండి. ఒకరోడికి వెళ్ళిందా? దేవుని స్తోత్రం. అయితే అక్కడ చేసినప్పుడు సిస్టర్ గారు పాపం డ్యూటీ నుంచి వచ్చినట్టున్నారు. అప్పుడు అంగన్వాడీ టీచర్ చేసేవారు అనుకుంటాడు. అవునండి. నాకు కాళ్ళు తీసి ఇచ్చారు దేవుడికి. దేవుని నామానికి మేము, నేను మర్చిపోనది. ఇంటికి వెళ్ళి కూడా ప్రత్యేకంగా చూస్తారు ఏంటో ఆవిడ.
అంత ఇష్టం నేనంటే ఆవిడకి. ఎందుకు నాలో యేసయ్య అంటే ఇష్టం. కాచి కాపాడనైనా మా సేవ కూడా కాచి కాపాడనైనా సృష్టికర్తనైనా సృష్టికర్తనైనా వచ్చిన ప్రతి బిడ్డ ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం, రాబోయే బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. చూస్తున్న వారికి చూడబోయే వారికి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తను వింటున్న వారికి వినబోయే వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచవ్యాప్తంగా నలువైపులో వ్యాప్తి చెందింపు చేసిన దేవుడు తండ్రి. ప్రార్థనకు నా పాప అడ్డుబడి ఉంటే తొలగించా తండ్రి కొందాలు అయ్యా. నీ ప్రియ బిడ్డలు ధైర్యం కూడా వచ్చిన బిడ్డలందరినీ నాయన అయ్యా ఏ ఒక్క కుటుంబం దాటిపోయి దావిడికి కూడా ఆజ్ఞారం చేస్తాం. మీరు సర్వలోకానికి సర్వసృష్టికి సువార్తకు సర్వమానవాళి శిష్యుగా చెప్పిన లేఖనాన్ని మా కుటుంబాల పట్ల సేవల పట్ల నెరవేర్చావు. పైన వెలువల కొండ సమస్తం సర్వం మీరున్నారు తండ్రి నాయన అయ్యా. బినీల మందిరం సమస్తం సర్వం మీరున్నారు తండ్రి. ఇరుగు పొరుగు బిడ్డ మీరు బలిష్టమైన రక్త కట్టావని కొన్నాను తండ్రి నాయన అయ్యా. ఏ దృష్టి కానీ మా కుటుంబాల మీద మా సేవల మీద పడకుండా నీ కృపగా నీ కాపుదలు కంచిగా అప్పగించుకున్న లోకం అంతా ఆయన విష పరిస్థితిలో ఉంది నాయన అయ్యా. క్యూరిఫై చేసి దేవుడు పరిశుద్ధాత్మ దేవా అయ్యా. మీరే క్యూరిఫై చేశారు. నమ్మి నేను స్తుతించిన ప్రతినామని గర్పస్తున్నారు రజా. ఎక్కడెక్కడ మీరు సేవ చేయాలి, ఎక్కడెక్కడ మీ నామాన్ని మహింపరచాలి, ఎక్కడైతే రక్షణ వారు ఉన్నారో అక్కడికి నాయన నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీటింగ్స్ పెట్టాలని ఆశపడుతున్న ఆశగల ప్రణాళిక తృప్తిపరిచింది చూడతాను. ఎక్కడ పెట్టాలో ఏం చేయాలో అయ్యా వాటికి కావాల్సిన వనరులు మీరు దయచేయండి ప్రభు. మీ ఆకాశవాకులు మీ తోలు పట్టజల్లి మా కుటుంబంలో సేవల మీద కుమ్మరించాం అయ్యా. అందరిని బట్టి నీకు వచ్చిన ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం ఏ పేరు నాయన అన్ని పేర్లు తెలుసు. నీకు కొందరు పేర్లు మాకు ఇష్టమైన పేర్లే చెప్తాం. నీకు అందరి పేర్లు తెలుసు నాయన అయ్యా. ఈ మందిరం అస్వస్థ ఉన్నవాళ్ళు నాయన ఉన్నారు. నేను ఇప్పుడే వెళ్ళిపోవాలి. నీ గాయపడినాసం స్వస్థత వచ్చి నీ ప్రభావాన్ని పంపించు. అదేవిధంగా నాయన శక్తిని పంపించమని ప్రార్థన చేస్తాను. మరలా వచ్చి నేను అపోస్తలుల రోటి సాక్ష్యం కృపను పెంచింది ఎంతోమంది నాయన తండ్రి నాయన ప్రార్థన కోరుతున్నారు. ఏ బిడ్డ ఏ అవసరంతో కోరుతున్నా నీకు తెలుసు. మాలో మిమ్మల్ని చూసి ప్రతి బిడ్డ ప్రతి కుటుంబాన్ని రక్షించుకొని రక్షణ స్వస్థత సమృద్ధిని సంతోషాన్ని ప్రతి రుణాలు వేసిన వాళ్ళు కొట్టేసి వచ్చి సమృద్ధిని సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు తండ్రి అయినా ఎవరికి ఏమొస్తుందో నాతో సైతం ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుని అయినా ఎవరిని ఎక్కడ విడిచిపెట్టదు. మీరు మాకు ఇచ్చిన బిడ్డలు మమ్మల్ని యేసు నామలు ఆస్వాదించి జీవించి అభిషేకించిన అభిషేకం గొప్పది. మీ అభిషేకాన్ని మా కుటుంబంలో మా సేవ మీద రిలీజ్ చేసి ఫ్యామిలీ కటాక్షను రిలీజ్ చేసుకున్నాను తండ్రి అయ్యా. మమ్మల్ని అయ్యా మీరు మాకు ఇచ్చిన బిడ్డలు మమ్మల్ని వేసిన దీర్ఘాయుష్మంతులుగా ఆశను దీవించారు అయ్యా. ఇంక ఏ అవసరం ఉందో మాకు నీకు తెలిసినంతని మాకు మీ పైరపరిచిన అంతరంగాలు పరిశీలించి రీతిగా దేవుడుతండి. ఏ బిడ్డ ఏ హృదయవాంక్షతో వచ్చారో నీకు తెలిసిన ప్రతి హృదయవాంక్ష నెరవేర్చిన కోరికలు సిద్ధింపచ్చండి. మరలా మేము కూడి నేను స్తుతించే పర్యంతం కూడా మా కుటుంబాన్ని మా సేవ నీ సిద్ధక్షణ కావలస్తలు పెట్టుకుంటాం. నీ కృప నీ కాపులకు అందరికీ కంచి కోరుకున్నాను. నేను తగ్గించుకుంటూ నాలా మాల మీ నామాన్ని హెచ్చించుకుంటూ జీవము గల యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకం భూమి నెలను గాక. మన దిన మా దయచిన మెడల అపరాధం చేసిన మనం క్షమించిన ప్రకారం మా అపరాధం మీరు క్షమించిన శోధన తేక దృష్టిని తప్పించి రాజ్యమ శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయ శిలువ రక్తమే జయం కొల్ల రక్తమే జయం ప్రవేశనామకే సంపూర్ణ విజయం కలుగాక. అపవాది కొడుకు వీళ్ళకి అంతనాశనం కలుగాక. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని జీవన కృపా సమాధానం సర్వమానవాళికి సంస్థ పరిశుద్ధికి రాజాధికారి మనుషులకు నిరుపేదకి మన దేని కుటుంబాలకు దేని సేవకు ఎల్లవేళలా తోడే ఉండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.